వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఇప్పుడు వీళ్ళు పిలవాలి తప్పదు, వీళ్ళ గురించి చెప్పాలి అని అంటే నాకు కొంచెం భయం వేస్తుంది, కానీ చెప్పాలి తప్పదు. చాలా ప్రయత్నిస్తుంటారు కానీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు కష్టం మీద తక్కువ, కాస్ట్యూమ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. సో ఇంత తెలిసిన తర్వాత కూడా మరి వాళ్ళు పిలిచి త్వరగా పంపించేస్తే నాకు హాయిగా ఉంటుంది, మీరు హాయిగా ఉంటారు. లెట్ మీ వెల్కమ్ మై మదర్స్. I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవా మిస్టర్? బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్ తో, నీలో సుకుంటే లిరిక్స్ చేసుకో. బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్ తో, స్కూల్ కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్ లో. I'm a good girl, I'm a good girl, I'm a good girl. తిరణాల్లో విజిల్లో ఏంటి ప్రతిసారి లాగుతూ వచ్చారు, ఈసారి బ్యాగ్ తో వచ్చారు. ఎస్, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటి బ్రష్ చేసుకుంటానే చేసుకొని రావాల్సింది, చేసి రావాల్సింది. నువ్వు స్నానం చేయి, ఇప్పుడు బ్రష్ చేయదు. చిన్నప్పుడు మీరు చదువుకోపోవడం వల్ల ఇలా తయారయ్యారని ఇప్పుడు మళ్ళీ బుద్ధి వచ్చి స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నారు. కాదు, స్కూల్ యూనిఫామ్. ఇది స్కూల్ యూనిఫామా? Yes. ఎవరి దగ్గర చెప్పదు, కొడతారు మళ్ళీ. బావా, నెమలికలు పిల్లలు పెట్టాయి బావా. డైపర్ వేసి స్కూల్కి పంపి. బాబా, పన్ను ఊడిపోతే స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏజ్ తగ్గ అది కాదు, చిన్నప్పుడు పన్ను ఊడిపోతే మట్లో కప్పు పెడితే డబ్బులు వస్తాయని చెప్పేవాళ్ళు కదా, మర్చిపోయావా? నిన్ను కప్పెట్టాల్సింది అసలు. ఏంటి సమ్మర్ గోల్ ఏంటి, ఈ డ్రెస్సులు గోల్ ఏంటి అసలు? స్కూల్ డ్రెస్సులు గోల్ అంటే చెప్పండి అసలు. నీకు తెలీదా? సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, మన పిల్లల్ని తీసుకొస్తున్నా. మన పిల్లలంటే మన రిలేటివ్స్. మన సైడ్ పిల్లల్ని తీసుకొని వస్తారంట. అటువైపు సమ్మర్ హాలిడేస్ అంటే మాకేమైనా వింటర్ హాలిడేసా? మాకు సమ్మర్ హాలిడేస్. మన పిల్లలు వస్తున్నారు, మన సైడ్ పిల్లలు వస్తున్నారు అని చెప్పాలి. మన సౌదీ సరే, పిల్లలు ఫస్ట్ వాళ్ళని తీసుకురండి, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అర్జెంట్ గా. బండుగొట్టు వాడకట్టు లెసుకెట్టట్టు గుద్దితే చూసుకో అత్త షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. అసలు ఆ పిల్లలు అసలు ఎంత హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. సేమ్ ఏజ్ గ్రూప్ వచ్చినప్పుడు అలాగే అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూసిన. నాకేమన్నా అనిపించట్లేదు. మా యోధా ఏంటమ్మా అసలు బుల్లితెర సావిత్రి. మొన్న 10th ఎగ్జామ్స్ కూడా రాసినట్టున్నావు కదా, చదివి రాసావా? అవును, పక్కనోడి దాంట్లో చదివే రాశాను. అయినా మా టీచర్స్ అందరూ సన్ గ్లాసెస్ పెట్టుకొని టీచ్ చేస్తారు తెలుసా? ఎందుకు? ఎందుకంటే నేను బ్రైట్ స్టూడెంట్ కదా. రుచిక బా చూడు, మావయ్య అంటే ఎంత ప్రేమ. నా కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చింది. ఉంచుతానులే అమ్మా కొంచెం. అబ్బా బాబా చెప్పే కదా ఉంచుతానని చెప్పి. ఇగో తాగండి. మర్చిపోయిందని చేతి అడుగుదాం అనుకుంటారేంటి? ఇందులో ఈగ పడిందని నేను, ఇందులో పీడ పురుగు పడిందని నేను. ఈగ పీడ పురుగు చెప్దాం నీ దగ్గరకు వచ్చాం. ఇంతకీ పడింది ఏ పురుగు మామయ్య? అది రేపు పొద్దున చెప్తారులే అమ్మా. రే మురారి, డాడీ ఏమంటున్నారా? టైం లేదు. డాడీగా బిజీయా? కాదు, నేను. నువ్వు బిజీయా? మరి డాడీ ఏం చేస్తున్నారు? నా డాడీ చూసుకుంటున్నారు. అయినా నాతో ఎందుకు అంత చిరాగ్గా మాట్లాడుతాను? నేను చాలా మంచివాడిని కదరా. ఇది మా నాన్న చెప్పు, నాకు కాదు, నేను నమ్మను. ఏంట్రా అందరు నవ్వుతుంటే వీడియో తీస్తున్నా? అదే మా నాన్న చేయలేదు, నేను చేస్తున్నాను చూపించడానికి. అబ్బా ద్వేరియా, అలీ అన్న కూతురు. ఇగో చూడండి, చూసి నేర్చుకోండి. నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది. 30 రోజుల్లో యాంకర్ నేర్చుకోవడం ఎలా? ఏంటమ్మా? ఇంకో బుక్ నెక్స్ట్ టైం తెస్తానులే. అదే 60 రోజుల్లో ఆర్టిస్ట్ ఎలా అవ్వాలని.
సరే థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. కూర్చోమ్మ, నేను నాకు అర్థమైంది. మామయ్య హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించు. తిరుగు. అదే హైదరాబాద్. అయినా ఎందుకు తెప్పాలి మిమ్మల్ని? ఏం చదివారండి మీరు అసలు? మీరు సరిగ్గా చదువుతున్నారు లేదో కూడా నాకు తెలియదు. మీరు సరిగ్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, వాటి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే అప్పుడు తిప్పుతా, సరేనా? అమ్మా ఫస్ట్ నీకే క్వశ్చన్. 10th కదా రాసింది మన. చిన్న రాయి నీటిలో మునిగిపోయింది కానీ పెద్ద షిప్ మునగదు, ఎందుకు? షిప్ కి కెప్టెన్ ఉంటాడు, రాయికి ఉంటాడా? కరెక్ట్. గాలి ఎందుకు కనబడదు? దానికి సీక్ ఎక్కువ. గాలికి సిగ్గా? యా, నీలాగే ముందు ఏం చేయకుండా వెనక చేస్తావు కదా, అలా సిగ్గు ఎక్కువ. మా వాగ్దేవి, ఒక పక్షి తన గూట్లోని గుడ్ల మీద ఎందుకు కూర్చుంటది? దానికి మళ్ళీ సోఫాలు లేవు. ఒరేయ్, నీకు మ్యాచ్ వచ్చా? ఎస్. ఓ పెద్ద స్టేడియం ఉంది, అందులో 10,000 మంది ఇండియన్లు ఉన్నారు. ఓ 22,000 మెంబర్స్ ఏమో చైనీస్ ఉన్నారు, ఒక 38,000 మెంబర్స్ ఏమో ఫారినర్స్ ఉన్నారు. మొత్తం కలిసి ఏమొస్తుంది? కరోనా థర్డ్ వేవ్ వస్తుంది. అదేంట్రా కరోనా దొడిగా రావడం ఏంటి? నేను చాలా క్యాల్కులేషన్ చేసి చెప్పా, ఎందుకంటే అన్ని కంట్రీలో వస్తున్నారు కదా, కలిసిపోతే కరోనానే కదా వచ్చేది. అరే ధీరజ్, నమస్కారం. ఆడుతా తీయగా పాటలు కాదు, ఈ మధ్య వాయించడం కూడా నేర్చుకుంటున్నాడంట. అవును, మ్యూజిక్ ఎక్కడ నేర్చుకుంటున్నావు? పియానో మీదనా? వీళ్ళందరూ నిన్ను అడుగుతున్నావు కదా, నేను నిన్న క్వశ్చన్ నన్ను? అడుగుతాను, పక్కా చెప్పాలి. ఎనీ క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్. తప్పు చేసే పండే చెప్పు. తప్పు చేసిన పండ్ల తెలియదు. సరే 2 అడుగుతాను, వాటిల్లో పోనీ చెప్పు. ఏంటి? జాంకాయ మామిడికాయ. జాంకాయ బాగా. ఎందుకంటే కారం పెడతాం కదా. నాకు అర్థమైంది, వీళ్ళతో చాలా డేంజర్ గా ఉంది మాట్లాడడం. బావా, మేమే వాళ్ళని చూసి నేర్చుకోవాలి, అలా ఉన్నారు వాళ్ళు. అక్క మీ స్కూల్లో ప్యాంట్ వేసుకొనివరా? అందరి ముందు పరుగు పోయిందిగా. మిమ్మల్ని నేను హైదరాబాద్ తిప్పాలన్నా, సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడన్నా తిప్పాలన్నా, ఇవాళ మీరు ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఆడి ఎనర్జెటిక్ గా ఏ గ్రూప్ అయితే గెలుస్తుందో వాళ్ళని నేను బయటికి తీసుకెళ్తాను. సరేనా? బాగా ఆడాలి. సరే, ఎందుకు ఇప్పుడు మీలో మీరు గొడవ పడ్డం, ఇదే ఫైర్ గేమ్ లో చూపెట్టాను. ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం నేను బయటికి తీసుకెళ్తాను, సరేనా? ఓకే, ఫస్ట్ వెళ్ళి ఇగో మీ ఆంటీస్ తో వెళ్ళి కూర్చోండి, వెళ్ళడమా? మరి ఎంత హ్యాపీగా మనం ఉన్నాం కాబట్టి, రన్వే మీద ఫ్లైట్ అలా దూసుకెళ్తా ఉంటే సడన్ గా ఒక ఆవు అడ్డు వస్తే ఎలా ఉంటది, అలాగే ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నప్పుడు ఆవిడ అడ్డు వచ్చినా అలాగే ఉంటది. కానీ తప్పదు, పిలవాలి కాబట్టి. లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. मेरा नाम जोकरू मेरा काम नौकरू ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు ఖరీదేం లేదు గాని ఊరికే రే ఊపురాదే మైనా గ్రాప్స్ గట్టి ఈలలేస్తే చూపుతానే నానమూనా. మా అమ్మ మా అశ్విని శ్రవంతిని చూసి సర్కస్ ఏమో అని ఇక్కడికి వచ్చావేమో. ఏంటి జోకర్ గెటప్పా? ఓ పాపం, తనకు అర్థమైపోయింది పంచులతో నవ్వించలేకపోతాను, బ్యాడ్ అవుతున్నాడని. కనీసం వాళ్ళు గెటప్ తో అన్నా నవ్విద్దాం అనుకుంటుంది. అందరి ముందు పరుగు పోయిందిగా. సరే ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పు ఫస్ట్. నా సర్కస్ ఫీట్స్ తో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయబోతున్నా. ఎంటర్టైన్. నీకు సర్కస్ ఫిట్స్ వచ్చా అసలు? పట్టుకో. ఏం చేయబోతున్నావు చెప్పు ఫస్ట్. ఏం నీళ్ళు పడ్డాక ఎక్కడ దాకా? జోకర్ అంటే జోక్ ఉంది నీకు. నేను ఏం చేయబోతున్నావు చెప్పట్లమ్మా. ఇగో ఇలాంటి బాల్ 10 బాల్స్ పైకి ఇసిరేసి ఒకేసారి చేతిలో పట్టుకోబోతున్నా, కింద పడకుండా. నేను జీవితంలో ఇంత దరిద్రం నా జీవితంలో చూడలేదండి. హలో, ఏం చేశావు నువ్వు అసలు? ఏమైందిరా? జోకేస్తా అని చెప్పేసి ఏం చేస్తుంది అన్నది. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం కూర్చోబెట్టు. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది మీరందరూ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి, అర్థమవుతుందా? ఏంటేంటి? నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు, అప్పుడు తర్వాత నేను డిసైడ్ అవుతా. పర్యవేక్షణలో తాడు మీద నడవబోతున్నా. హలో నువ్వు అది
ఆడి మీద నడుస్తావా నడు. ఎస్ పట్టుకో. రెడీ గైస్? రెడీ రెడీ? యా 1 2 3 ఏంటి తాడని రాసా? వెయిట్, నడుస్తున్నా కదా. అన్న వద్దానా అన్న వాళ్ళు ఎందుకంత అగ్రెసివ్ అవుతున్నారు? మరి లేకపోతే తాడు మీద నడుస్తారు. ఇప్పుడు కింద రాసిన నడవడం ఏంటి? ఇదేంటిది? తాడు దాని మీద నడిచే సరిపోయింది కదా. వద్దు 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 వాడేంటి అలా వచ్చేస్తున్నాడు? మరి లేదంటే నువ్వు చేసే ట్రిక్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు నేను నిజంగా ఒక మంచి ట్రిక్ చేయబోతున్నా. ఏం ట్రిక్కో చెప్పు. దీని మీద నిలబడబోతున్నా. ఏలే, మరి నువ్వు గట్టిగా చెప్పట్లా. నువ్వు సరిగ్గా చేయకపోతే అన్ను వదిలేస్తాను ఈసారి. వద్దు, చేస్తా. చెయ్. గైస్ రెడీ? రెడీ రెడీ? రే, 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 రే. ఎందుకు పిల్లలతో కొట్టించుకుంటా నాకు అర్థం కాదు. నేనేం చెప్పాను? బెలూన్ మీద నుంచి ఉంటాను. బెలూన్ మీద నిలబడతానని చెప్పాను. కానీ నువ్వు నించుంది బింది మీద. హలో, దాని కింద బెలూన్ ఉందా లేదా? నువ్వు ఎలాగో ఆ ట్రిక్ సరిగ్గా చేయట్లేదు కానీ అట్లీస్ట్ పిల్లలకి 2 జోకులు అన్న చెప్పి నవ్వించు. జోక్సా? ఇవో మురారి గారు అప్పుడు కూల్ అవుతాడు. ఆడు చూసాగా. ఓకే గైస్ లిజన్. ఒక ఏనుగు చీమ గాఢంగా ప్రేమించుకున్నాయి. కానీ చీమ ఇంట్లో ఏనుగుతో పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అబ్బాయికి ఎత్తుపళ్ళు ఉన్నాయని వాళ్ళు ఇంట్లో కొట్టరా కొట్టు తిరుగు మారో కొట్టలేటకెలా హుషారో కొట్టరా కొట్టు తిరుగు మారో. ఏం జోకులమ్మా సరిగ్గా చెప్పమ్మా. ఇప్పుడు ఒక కప్ప ఆ. ఒక ఏనుగు ఎదురుపడ్డాయి. కానీ ఏనుగు వెనక్కి వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఎందుకు? కప్ప ఏమంటుంది? బ్యాక్ బ్యాక్ అంటుంది. అందుకని బ్యాక్ వెళ్ళింది. ఎంతసేపు జంతువుల గురించి జోకులేనా, ఇంకేం లేవా అసలు? సరే అందుకే అసలు ఇంకా ఆపేద్దాం అమ్మా. ఇక చూడు పిల్లలు కొట్టేటట్టు ఉన్నారు. See, నీకు నాకు గొడవలు ఏం లేవు కాబట్టి, మీ నాన్నకి నాకు మంచి సంబంధం, ఐ మీన్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకుందాం, కూర్చొని జోకులు వేసుకుందాం. ఓకేనా? నువ్వు ఫస్ట్ కూర్చో, జోకులు ఏమి వేయొద్దు. ఓకే. ఇగో ఈ ప్రాపర్టీ తీసుకో.